కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలంకు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వచ్చారు వెళ్లారు. రైతుల సమస్యలు పట్టించుకొని జిల్లా అధికారి యూరియా కోసం నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న కౌతాలం మండల రైతుకు 2 బస్తాలు తూతూ మంత్రంగా పంపిణీ చేసి చేతులు దులుపుకున్న వ్యవసాయ అధికారి మండలంలో 25,000 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. ఒకవైపు వర్షాలు బాగా కురుస్తున్నా మరోవైపు రైతులు యూరియా కోసం చెప్పులు అరిగేలాగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. యూరియా సమస్యపై వారం రోజుల నుంచి ఎన్నో కథనాలు వస్తున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. సోమవారం వ్యవసాయ జిల్లా అధికారిని వరలక్ష్మి మండల కేంద్రానికి రావడంతో రైతులు సంతోషపడ్డారు. జిల్లా అధికారి రావడంతో యూరియా అందుతుందని ఆశపడ్డారు. అయితే జిల్లా అధికారి ఇలా వచ్చి అలా వెళ్లడంతో రైతుల సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందాన మారింది. 2-3 బస్తాలు కొంతమంది రైతులకు మాత్రమే ఇవ్వడంతో ఇంకా చాలా మంది రైతులు నిరాశకు గురయ్యారు. సహకార సంఘం కేంద్రం వద్ద ఒక పెద్ద రైతుకు 2 ట్రాక్టర్లలో యూరియాను తరలిస్తుండటంతో రైతులు అడ్డుకున్నారు. పెద్ద రైతులకు పెద్ద మొత్తంలో, చిన్న రైతులకు 2 బస్తాలు ఇస్తున్నారు అనడానికి ఈ ట్రాక్టర్లే నిదర్శనమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా మండల వ్యవసాయ అధికారి శేషాద్రి తీరును జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిశీలించాలని డిమాండ్ చేశారు. సహకార సంఘ అధ్యక్షులు వెంకటపతిరాజు వ్యవసాయ అధికారి తీరుపై మండిపడ్డారు. రైతులకు యూరియాను అందించకుండా పక్కదారి పట్టిస్తే ఎలా అని ప్రశ్నించారు. యూరియాని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న అధికారి అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది అంటుంటే ఇప్పుడు వాళ్ళకి 100 బస్తాలు ఉన్నాయి సార్. రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. రైతులు వాళ్ళకి ఇవ్వాలా, మేము వాళ్ళకి ఇస్తామని ఎవరో గారు అంటున్నారు. అయ్యా మీరు ఏ గ్రామాల రైతులు పెట్టుకుంటే వాళ్ళకి లారీ రూపంలో పంపించేసేయండి అక్కడికి. ఇక్కడ మా కౌతాళానికి వచ్చి 2 సార్లు ధర్నాలు చేసి ఇష్యూ ఉంటే కౌతాళంలో కాకుండా కౌతాళంకి వచ్చిన సరుకుని ఈ విధంగా ఇట్లా చేసి చెప్పి చెప్పండి. దాన్ని ఆల్రెడీ ఉదయం కూడా